వార్తలు ప్రారంభమవుతున్నాయి. బలంగా ప్రార్థించండి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, వాతావరణ విషయంలో మీ సహాయాన్ని దయచేయండి. వెనకాల నిర్మాణం జరుగుతుంది, ఆటంకం లేకుండా నడిపించండి. అలాగే ప్రభువా, ఆరాధనలో వాక్యంలో తోడై ఉండండి. అలాగే తండ్రి, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ఆరోగ్య, సంతోష, సమాధానములు దయచేయండి. ప్రభు వల్ల వచ్చేవారం దీవించండి. అలాగే తండ్రి, నిర్మాణాన్ని కొనసాగించండి. రేపు 1 నుంచి 30 వరకు ఉన్న క్రిస్మస్ ఆరాధనలను బలమైన ఆత్మతో నడిపించండి. నీ చిత్తమైతే కొత్త సంవత్సరంలో రక్షణ లేనివారు రక్షణ పొందడానికి సహాయం చేయండి. ఈ దిన ధ్యానాల్లో తోడై ఉండి నడిపించండి. ఆయన చాలామంది రైతులు తొందరగా ఇబ్బంది పడుతూ పనులు చేసుకుంటున్నారు. వారికి ఆటంకం కలగకుండా, ధాన్యాలకి ఎలాంటి ఇబ్బంది రాకుండా సహాయం చేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంతకుముందు 2 తుఫాన్లు మీరు తప్పించారు, ఇది కూడా తప్పించుతారని బలంగా నమ్ముతున్నాము. మీ ఆత్మతో బలంగా నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. నా ప్రార్థనా అంగీకరించితివి నీ చిత్తములో నడిపించుటకు నిర్ణయించితివి మేమెంత ధన్యులమో నీ కృపను పొందుకుంటిమి. మా ప్రార్థన అంగీకరించితివి, ప్రార్థన అంగీకరించితివి, ప్రార్థన అంగీకరించితివి, ప్రార్థన అంగీకరించితివి. చిత్తమును జరిగించుటకు నీ చిత్తమును జరిగించుటకు నిర్ణయించితివి, మమ్ము బలపరచితివి, నిర్ణయించితివి, మమ్ము బలపరచితివి. మేమెంత భాగ్యవంతులమో, అబ్రహాము ప్రార్థన విన్నావు దేవా, అబ్రహాము ప్రార్థన విన్నావు దేవా, ఇస్సాకు ప్రార్థన విన్నావు దేవా, ఇస్సాకు ప్రార్థన విన్నావు దేవా, ఇశ్రాయేలు ప్రార్థన విన్నావు దేవా, ఇశ్రాయేలు ప్రార్థన విన్నావు దేవా, దావీదు ప్రార్థన విన్నావు దేవా, దావీదు ప్రార్థన విన్నావు దేవా, పౌలు ప్రార్థన విన్నావు దేవా, పౌలు ప్రార్థన విన్నావు దేవా, పేతురు ప్రార్థన విన్నావు దేవా, పేతురు ప్రార్థన విన్నావు దేవా, వారి వరస
వరసలో మాము చేర్చితివి వారి వరుసలో మాము చేర్చితివి. మేమెంత భాగ్యవంతులమో మేమెంత భాగ్యవంతులమో. ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 పరిశుద్ధుడా ఆరాధన పరిశుద్ధుడా ఆరాధన క్షమించు దేవారాధన మమ్ము క్షమించు దేవా ఆరాధన కునుకక నిద్రపోక కాపాడు దేవా కునుకక నిద్రపోక కాపాడు దేవా వాత్సల్యముతో నన్ను పొగడిన దేవా వాత్సల్యముతో నన్ను పొగడిన దేవా ఇశ్రాయేలు ప్రార్థన విన్నావు దేవా ఇశ్రాయేలు ప్రార్థన విన్నావు దేవా ఆరాధన 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 కన్నీరు విడచుట నేను చూచితిని నీ కన్నీరు విడచుట నేను చూచితిని నేను స్వస్థపరుచున్నాను స్వస్థపరచుచున్నాను స్వస్థపరచుచున్నావు స్వస్థపరచుచున్నావు నిందారహితుడుగా నా సన్నిధిలో నిందారహితుడుగా నా సన్నిధిలో నిలువుమంటివి దేవాది దేవా నిలువుమంటివి దేవాది దేవా నా ప్రార్థన నీవు విన్నావు దేవా నా ప్రార్థన నీవు విన్నావు దేవా నీ సన్నిధి భాగ్యము ఇచ్చావు దేవా నీ సన్నిధి భాగ్యము ఇచ్చావు దేవా ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 నీ దుఃఖ దినములు సమాప్తమాయెను 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 యెహోవా నేనే ఈ
కార్యం చేయుదును యెహోవా నేనే ఈ కార్యం చేయుదును యెహోవా నేనే ఈ కార్యం చేయుదును యెహోవా దుఃఖ దినములు సమాప్తమాయను నీ దుఃఖ దినములు సమాప్తమాయెను ఆరాధన 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 నా ప్రార్థన నీవు విన్నావు దేవా మా ప్రార్థన నీవు విన్నావు దేవా ప్రార్థన చేయండి మీకేం కావాలో అడగండి కొద్ది నిమిషాలు దేవుడితో మాట్లాడండి మీ హృదయంలో ఉన్నదంతా ఆయనతో చెప్పుకోండి శబ్దం చేయకూడదు శబ్దం చేయకూడదు పైకి శబ్దం వినపడకూడదు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదు అమ్మాయి కూర్చుందాం మనం ప్రార్థించేటప్పుడు కానీ మనకున్న ఆవేశాన్ని అదుపు పెట్టుకోవాలి పక్క వారికి ఇబ్బంది కలిగించకూడదు అలా ఒకసారి దేవుడి దగ్గర ఆవేశం వస్తుంది కాదన్న కానీ అదుపు చేసుకోవాలి శబ్దం బయటికి వినబడకూడదు హృదయంలోనే మనకి ఇంటి దగ్గర ఎంతో మొరపెట్టుకోవచ్చు మందిరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి మనకి ఆవేశం వస్తుంది అదుపు చేసుకోవాలి కీర్తనల గ్రంథం 32వ కీర్తన 467 పేజీ 32వ కీర్తన 467వ పేజీ శ్రద్ధగా చక్కని వివరణ ఇస్తాను చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి తన అతిక్రమములను పరిహారమునందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమును అందినవాడు ధన్యుడు యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను మౌనై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు కావున నీ దర్శన కాలమందు భక్తిగాల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి నా మీదకి వారి మీదకి రావు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు
విమోచన గానములతో నీవు నన్ను ఇక్కడ వరకు ఆవరించెదవు. దావీదు ప్రార్థన. ఇక్కడి నుంచి దావీదుతో దేవుడు మాట్లాడుతున్న విషయాలు 8వ వచనం నుంచి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచెరగాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచువారికి కృప ఆవరించి ఉన్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము ఇక్కడ చేయండి. 2 భాగాలుగా మనకు వాక్య ధ్యానం ఉంది. ఒక జైలు అధికారి ఒక భయంకరమైన ఖైదీని రాజమండ్రిలో ఖైదీలతో కలవకుండా ఉంచారు. చాలా మర్డర్లు చేశాడు అతను. అరిచేవాడు, భయంకరంగా ఉండేవాడు. అతను చూసి అందరూ అసహించుకునేవారు. అతను సాక్ష్యం వింటే ఆశ్చర్యం జరుగుతుంది. ఆ భయంకరమైన ఖైదీ ఈరోజు సేవకుడుగా ఉన్నాడు. దేవునిస్తూ ఆ జైలు అధికారి అంటాడు, ఈ జైలు మార్చలేదు, కోర్టులు మార్చలేదు, సంఖ్యలు మార్చలేదు, శిక్షలు మార్చలేదు. ఎలా మారాడు? యేసు ప్రభు మార్చగలడు. ఎలాంటి వారినైనా మార్చగలడు ప్రభు. ఇది ఆయన అద్భుతం. కాబట్టి మనం మన యొక్క సమస్తాన్ని ప్రార్థన ద్వారా ప్రభువుకు అప్పగించుకోవాలి. మనం ఎవరితోటి వ్యాజ్యమాడకూడదు, ఎవరితోటి వాదించకూడదు, ఎవరితోటి గొడవలు పడకూడదు. నేను చాలాసార్లు చెప్తున్నాను, మనము ఎవరిని మార్చలేం. ఒకటి, మొట్టమొదట మనము మారాలి. చాలామందిలో ఉండేది ఏంటంటే ఎదుటివారిలో తప్పులు ఎన్నుతారు. అది బైబిల్ చెప్తుంది. నీ కంటిలో దూలం ఉంది. ఎప్పుడు ఎదుటివారే. ఒక ఆవిడ అంటుంది, నా భర్త మంచివాడు కాదు అంటుంది. ఒక అతను అంటాడు, నా భార్య మంచిది కాదు అంటాడు. ఇతను మంచివాడు కాదు, ఆవిడ మంచిది కాదు. మంచివాడు ఒక్కడునూ లేడు. ఎవరికుండే బలహీనతలు వాడుకున్నాయి, ఎవరికుండే లోపాలు వాడుకున్నాయి. కొంతమంది బయటకు కనిపిస్తారు, కొంతమంది బయటికి కనబడరు. కాబట్టి దేవుడు గబుక్కుని ఎవరిని నిర్ణయించడం మనుషుల్లాగా, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు అని అనడు. ఒకవేళ మందిరానికి వచ్చేవాళ్ళు అందరూ పరలోకం వెళ్ళిపోతారు అని ఆయన అనుకోడు. కాబట్టి ఈరోజు మన వాక్యంలో చూస్తున్నప్పుడు మంచివారు ఎవరు అనేది దేవుడు నిర్ణయిస్తాడు. చెప్పండి, మీరు నేను నిర్ణయించే అధికారము లేదు, తెలియదు కూడా మనకి. ఒకడు 20 సంవత్సరాలు మంచిగా ఉంటే 20 సంవత్సరాలు భ్రష్టుడు అయిపోవచ్చు. ఒకడు 20 సంవత్సరాలు భ్రష్టుడిగా ఉండి 20 సంవత్సరాలు మంచివాడుగాను ఉండొచ్చు. ఇది మనం ఎవరు నిర్ణయించేటటువంటి విషయాలు కాదు. కాబట్టి ఎవరు ఎవరిని విమర్శించడానికి సరిపోరు. కాబట్టి నా కర్మ కొద్దీ నువ్వు తొరిగావని ఒక ఆవిడ మొగుడిని అంది. నా కర్మ కొద్దీ దొరికావు అంది. అతను అన్నాడు, నా కర్మ కొద్దీ నువ్వు దొరికావు అన్నాడు. చూసారా? కాబట్టి చాలాసార్లు మనము ఎదుటివారినే అనుకుంటాం, మనలో ఉండే లోపాలు గుర్తించం. తనను తాను విమర్శించుకునేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఎప్పుడు మనలను మనమే విమర్శించుకోవాలి. ఎవరిని విమర్శించకూడదు. విమర్శించే అధికారం మనకు లేదు. కాబట్టి ఈరోజు ఒక్కొక్క మాట, దావీదు చెప్పిన మాట వినాలి. దేవోక్తి లేని ఎడల జనులు చెడిపోతురు. అసలు మనం ఈ వాక్యం ఎందుకు వినాలి? మందిరానికి ఎందుకు రావాలి? కొందరు వస్తారు, కొందరు రారు. చూస్తున్నాను, అందరినీ నోట్ చేసుకుంటాను మైండ్లో. ఎందుకు వినాలి అనుకునేవారు ఉన్నారు, అయ్యో వినాలి అనుకునేవారు ఉన్నారు, కాదు ఆచరించాలనుకునేవారు ఉన్నారు. కాబట్టి వాక్యము గుర్తుపెట్టుకోండి, వాక్యమే మనలను బ్రతికిస్తుంది. దేవుని స్తోత్రం. వాక్యం లేకపోతే జనులు చెడిపోతారు. వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మొన్న పిట్ల వారంలో నేను మోషే గురించి
చెప్పి అక్కడి నుంచి యేసుక్రీస్తు గురించి చెప్పాను. ఆ ముసలాయన అతనికి కానీ అతని భార్యకి కానీ అసలు ఏమీ అర్థం అవ్వలేదు. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి చూస్తే వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాలేదు. వాళ్ళకి ఏమీ అర్థం కాకపోవటానికి కారణం వాళ్ళ సంఘంలో వాక్యం గురించి విశ్లేషణ లేదు. వాళ్ళు ఎక్కడున్నారంటే పాత నిబంధనలో ఉండిపోయారు. అతను అంటాడు ఎర్ర సముద్రం దాటాడు, బండలో నీళ్ళు ఇవన్నీ చెప్పవలసింది అంటాడు. నేనన్నాను నా సబ్జెక్టు మోషే కాదు, నా సబ్జెక్టు యేసుక్రీస్తు అంటే అన్నాడు. అంటే అతనికేమీ అర్థం కాదు. ఈరోజు చాలామంది సంఘాలు వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చేవారు చాలామంది ఇంతకు ముందు వెళ్ళిన సంఘాల్లో వాళ్ళకి ఏమీ లోతుగా అర్థం కాలేదు. దేవుని స్తోత్రం. కాదంటారా? అవునంటారా? అవునంటారు. కాబట్టి ఇది మన గొప్పతనం కాదు. ఇందాక ఆరాధన చేశాను కదా, ఇది మనకు ఆయన ఇచ్చిన కృప, గర్వపడటానికి లేదు. కాబట్టి ఒకసారి నేను ఈ వాక్యం చెప్తుంటే ఈ వాక్యానికి సంబంధించి రోమా 4:8 ఉందంటే ఒక ఆయన అన్నాడు, రోమాలో ఎక్కడుందండి అన్నాడు. ఇలాంటి సేవకులు కూడా ఉన్నారు సంఘాల్లో. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, యెహోవా చేత నిర్దోషణించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అన్నాడు. చూడండి రోమా 4:7 నుంచి, రోమా పత్రిక 4:7 చూడండి. ఇవే మాటలు పౌలు చెప్తున్నాడు. ఇవే మాటలు పౌలు చెప్తాడు. రోమాలో ఎక్కడుందండి అంటున్నాడు అతను. రోమా 4:7 నుంచి చూడండి, 135వ పేజీ. తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. చూసారా, ఎక్కడ కీర్తన 32, ఎక్కడ రోమా 4, ఇది ఎలా బయలుపరుస్తాడు దేవుడు? పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరుస్తాడు దేవుడు. లేకపోతే అర్థం కాదు మనకి. ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి అక్కడ పెట్టాడేంటి వాక్యాన్ని? పట్టుకెళ్ళి ఇక్కడి నుంచి అక్కడ దాకా వాక్యాన్ని ఎలా పట్టుకెళ్ళాడు దేవుడు? ఎంత ఆశ్చర్యం! కాబట్టి ఇంతకీ దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో చెప్పదలుచుకున్నది ఏంటి? అది మీకు జాగ్రత్తగా వివరిస్తాను. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్పదలుచుకున్నది ఏ విషయం చెప్పాలనుకుంటున్నాడు చూడండి. తన అతిక్రమములకు పరిహారము పొందినవాడు అంటే మనం అతిక్రమములు కలవారం. అతిక్రమములు అంటే అర్థం తెలుసా మీకు? క్రమము తప్పుట. క్రమము తప్పుట అంటే మనం ఏం చేసాం? మన జీవితాన్ని పక్కకు తప్పించుకున్నాం. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే కనుక, మీకు అర్థం కావడం కోసం ఒక చక్కని వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ కలిసి జీవించాలి. కానీ భార్య భర్త పక్కదారి పట్టారు. మీకు అర్థమైంది కదా, వివరంగా చెప్పక్కర్లేదు కదా. ఏం చేశారు వాళ్ళు? క్రమము తప్పారు, అతిక్రమము కలిగి ఉన్నారు. 2, పాపమునకు ప్రాయశ్చిత్తము. పాపమనగా ఏమిటి? ఆజ్ఞాతిక్రమణము. దేవుడికి ఆజ్ఞ పాటించని వారు అందరూ పాపాత్ములే. పాపాత్ములు అనేటప్పటికీ తాగేవారు, తిరిగేవారు, దోచుకునేవారు ఏళ్ళే కనిపిస్తారు మనకి. కానీ అసలు పాపం ఏంటంటే దేవుని మాటను మీరేవారు పాపాత్ములు. ఆ గుమ్మం దాటొద్దు అంటే మనం గుమ్మం ప్రాణం పోయినా దాటకూడదు. కాబట్టి పాపమునకు, ఈ అతిక్రమాలకి పాపాలకి ప్రాయశ్చిత్తము జరిగింది. ఈ ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత
యెహోవా అతనిని నిర్దోషిగా ఎంచాడు. గుర్తుపెట్టుకోండి, పాపములో కానీ అతిక్రమములో కానీ ఉన్న వ్యక్తిని దేవుడు నిర్దోషిగా ఎంచడు. దేవుని స్తోత్రం చెప్పండి. వింటున్నారా? పాపములో అతిక్రమములో ఒకవేళ పాస్టర్ అయినా విశ్వాస అయినా ఎంత గొప్ప సేవకుడైనా ఎంత గొప్పవారైనా మార్గం తప్పారనుకోండి కదా. ఉదయం ఒక మెసేజ్ చూశాను, ఎక్కడో ఒక చోట ఒక పాస్టర్ గారు సంఘంలో ఉండేటటువంటి ఒక 16-18 సంవత్సరాల అమ్మాయిని పాడు చేసి గర్భం చేశాడు. అతనికి పోక్సో చట్టం కింద 20 సంవత్సరాలు జైలు శిక్ష పడి తీయాల. ఎవరికి? పాస్టర్ గారికి. వింటున్నారా? బోధించవలసినటువంటి సేవకుడు చేస్తున్న పనేంటి? అతను పరలోకానికి వెళ్ళగలడా? వెళ్ళలేడు కదా. కాబట్టి ఈ పాపాలు అతిక్రమాలు ఎక్కడా దేవుడు ఒప్పుకోడు, ప్రభు ఒప్పుకోడు. ఒకవేళ మీరు ఎవరిదైనా సొమ్ము తీసుకుని ఇవ్వకపోయినా ప్రభు ఒప్పుకోడు. దొంగతనం ఒప్పుకోడు, వ్యభిచారం ఒప్పుకోడు, తాగుడు ఒప్పుకోడు, అబద్ధాలు ఒప్పుకోడు, మోసం ఒప్పుకోడు, ఎవరినో గెంటుకుని ముందుకు పోవటాన్ని ఒప్పుకోడు. వింటున్నారా? దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోని దాన్ని చేసేవాడు పాపాత్ముడు. యేసు ప్రభు అన్నాడు, అక్కడేదో గోపురం కూలిపోయింది, అక్కడేదో జరిగిపోయింది, వాళ్ళ పాపాత్ములని మీరు అనుకుంటున్నారా? మీరు మారు మనస్సు పొందనేడలా మీరు వారిలాగే నశింతురు. హల్లెలూయా చెప్పండి. చూసారా? ఒకవేళ నువ్వు పాస్టర్ని అనుకుంటున్నావేమో, నువ్వు విశ్వాసుని అనుకుంటున్నావేమో, వాళ్ళకన్నా ఘోరమైన శిక్ష నీకు నేను వేస్తాను. చాలామంది బైబిల్ పెట్టుకున్నాం, మాకేం పర్వాలేదు, ఎక్కొట్టినా పర్వాలేదు, ఏం చేసినా పర్లేదు, తిరిగినా పర్లేదు, తాగినా పర్లేదు, లంచాలు తీసుకున్నా పర్లేదు, మోసం చేసినా పర్వాలేదు అనుకుంటున్నారేమో. యేసు ప్రభు సర్వలోకమునకు న్యాయం తీర్చే దేవుడు. ఆయన సింహాసనం మీద కూర్చుండగా మనం ఆయన ఎదురుగుండా గడగడ వణికిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. ఎవరు వణుకుతారండి? అతిక్రమములు, పాపములు ఉండేవారు ఆయన ముందు నిలబడలేరు. కాబట్టి ఈ అతిక్రమాలకి పాపాలకి ఒక ప్రాయశ్చిత్తం జరిగింది. ఎక్కడ జరిగింది ఆ ప్రాయశ్చిత్తం? ఎక్కడ జరిగింది? శిలువలో యేసు ప్రాయశ్చిత్తమయ్యాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు మన పాపముల కొరకు, మన అతిక్రమముల కొరకు పరయ్యాడు. మీరు నిజంగా యేసు ప్రభు పిల్లలమని మీరు అనుకుంటే, నిజంగా దేవుడి మీద ఆధారపడిన పిల్లలమని మేము అనుకుంటాం. అమ్మాయి ఇలాగే చూడాలి మందిరంలో నన్ను చేపట్టు చూస్తూ ఊరుకోను, అసలు మందిరానికి రాకూడదు. ఇక్కడికి వచ్చేవాళ్ళని వెళ్ళినవాళ్ళని చూడకూడదు, ఆ పక్క ఈ పక్క చూడకూడదు. ఇప్పటికే జీవితాలు నాశనం అయిపోయినాయి. చాలా వరకు ఇంకా బతుకులు బాగుపడాలంటే దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. యేసు ప్రభు చేత పాపానికి ప్రాయశ్చిత్తం, అతిక్రమాలకు విడుదల మన వల్ల జరిగిందా? ఆయన వల్ల జరిగింది. చెప్పండి, ఆయన వల్ల జరిగింది. ఆయన్ని గౌరవించడం అంటే అర్థం ఏంటి? ఆయన్ని గౌరవించడం అంటే అర్థం ఏంటి? మరలా ఎప్పుడు దారి తప్పకుండా జీవించుట. దేవుని స్తోత్రం. ఎప్పుడు దారి తప్పకూడదు. ఇంకా అసలు మన జీవితంలో దారి తప్పకూడదు. అది దేవుణ్ణి అవమానించటమే, ప్రభువుని అవమానించటమే. ఈరోజు ఆ పాస్టరు ప్రపంచంలోనే యేసుక్రీస్తుకి చెడ్డ పేరు తీసుకొచ్చాడు. ఎంత భయంకరమైన పేరు తీసుకొచ్చాడు చూడండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుడి నామానికి అవమానం చేస్తున్నారు. అటువంటి వారు మందిరానికి రావడానికి అర్హత లేదు. వారికి మందిరంలో కూర్చునే అర్హత లేదు. మరి ఎవరికుందట? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. నిర్దోషి అని ఎవరు చెప్పాలి? చెప్పండి, దేవుడు చెప్పాలి. నేను నిర్దోషిని అంటే కుదరదు, నువ్వు నిర్దోషి అంటే కుదరదు, నేను ఏ పాపం చేయలేదంటే కుదరదు. ఒకరోజు నాతో
ఒక ఆయన అన్నాడు, మీరందరూ పాపాలు చేసి యేసు ప్రభుని నమ్ముకున్నారు, మేమే పాపం చేయలేదు అన్నాడు. సరే ఇప్పుడు నీకు అర్థం కాదులే అన్నాను నేను. వాళ్ళకేమర్థమవుతుంది? యేసు ప్రభు దగ్గరికి వచ్చేదాకా మనం పాపాత్ములమని గ్రహింపే రాదు మనకి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి రాకుండా మనం పాపం చేస్తామని తెలియదు. అర్థమైందా? ఏమన్నాడు దావీదు ఒక చోట? ఏమన్నాడు? నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. హల్లెలూయా. ఆయన దగ్గర రాకుండా పాపం ఎలా తెలుస్తుంది? నేను అనుకునేవాడిని నాలంటాడు ఎవడున్నాడు అని. తర్వాత నా అంత పాపి లేడు అనుకున్నాను. పౌలు అలాగ అనుకున్నాడు. మళ్ళీ పౌలు అన్నాడు, ఈ ప్రపంచంలోనే నా అంత పాపి లేడు అన్నాడు పౌలు. హల్లెలూయా. మొదట మనం గ్రహించవలసింది మనం పాపులమని, మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడని, ప్రాయశ్చిత్తం అయిపోయిన తర్వాత మనలను నిర్దోషిగా ఎంచాడని, విశ్వాసం ద్వారా నిర్దోషిగా ఎంచిన తర్వాత ఇంకా పాపం చెయ్యకూడదని తీర్మానమే క్రైస్తవ్యం. హల్లెలూయా. ఆ తీర్మానం లేకుండా మనం సంఘానికి రాకూడదండి. ఆ తీర్మానం లేకుండా సంఘానికి వచ్చినా ఏ విధమైనటువంటి ప్రయోజనం మనకు కలగదు. ఈరోజు చాలా సంఘాలు, సేవకులు, విశ్వాసులు ఒక తీర్మానం లేదు, ఒక నిర్దిష్టమైనటువంటి తీర్మానం లేదు. ఏంటో తీర్మానం తెలుసా ధనంజయ? ఏంటో తీర్మానం చెప్పండి. ఆ తీర్మానం ఎవరు చెప్తారు? ఎవరికైనా పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే లేదు చెప్పండి. ఆ తీర్మానం ఏంటి? ఏంటో తీర్మానం? ఏంటో తీర్మానం? బ్రతుకుట క్రీస్తే, సావైతే, ఇది తీర్మానం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా కాదు, చెప్పండి, అందరూ చెప్పండి. బ్రతుకుట, సావైతే అంటే ఇప్పుడు పౌలు ఎవరి కోసం బతుకుతాడు? ఎవరి కోసం చనిపోతాడు? పాటలు పాడద్దు. పాటలు సావైతే లాభం, బ్రతుకైతే నీ కొరకు. దొంగ పాటలొద్దు, వేషధారణ పాటలొద్దు, వేషధారణ ప్రసంగాలొద్దు. వేదిక మీద నుంచి వేషధారణ క్రైస్తవ్యం వద్దు, వేషధారణ విశ్వాసం వద్దు. ఎందుకంటే వేషధారణ నీ ఎదురుగుండా ఉన్న వాళ్ళకి నీకు తెలియదేమో, నీ వాళ్ళకు తెలియదేమో, కానీ వేషధారణ ఆయనకు తెలుసు. హల్లెలూయా. అందుకని ఏమన్నాడు? వేషధారులారా. ఏమన్నాడు దేవుడు? వేషధారులు అంటే ఎవరు? నాటకాలు ఆడేవాళ్ళారా అని అర్థం. నాటకం అంటే ఏంటి? నాటకం అంటే ఏంటి? లోపల ఆయన శక్తిని ఆశ్రయించలేదు, పైకి భక్తి నటించేవారు. హల్లెలూయా. మేము చాలా భక్తి పరులు అని నటించేవారు. ఒక ఆయన చోడవరంలో నేను వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు తెగ ఏడ్చేస్తున్నాడు. తర్వాత అడిగాను నేను, ఏంటి ఆయన అంత? నాకు అసలు ఏడుపు రమ్మంటుంటే వస్తలేదు, మాట్లాడితే ఏడ్చేస్తున్నాడు అంటే మీరు చూడలేదా అన్నాడు. నేను చూడలేదన్నాను. ఆయన ఒక కర్చీఫ్ ఇలా పెట్టుకుంటున్నాడు, చూసారా అన్నాడు. కర్చీఫ్ పెట్టుకుంటే ఏంటి? కర్చీఫ్లో ఉల్లిపాయ ముక్కలు పెట్టుకున్నాడు అన్నారు. ఏం నాటకాలరా బాబు, ఇవి కూడా ఉన్నాయా? అయితే ఏడకంటే సినిమా వాళ్ళు, నాటకాల వాళ్ళు మంచివాళ్ళు. వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు పెట్టుకోకుండానే ఎడుతారు. చూసారా? ఏంటంటే ఈ వేషధారణ. కాబట్టి ఇక్కడ చూడండి, యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అర్థమైందా? దేవుడు నిర్దోషి అన్నవాడు, ఆత్మలో కపటము లేనివాడు. ఆత్మలో కపటం అంటే ఏంటి? ఆత్మలో కపటం అంటే ఏంటి? ఎంత దూరం నుంచి వచ్చావు నాయన, ఎంత కష్టపడి ఉంటావు నాయన, భోంచేస్తావా నాయన, భోంచేస్తావా నాయన, భోంచేస్తావా నాయన. మేము ఇప్పుడే భోజనం చేసేసాం. ఏం యాక్టింగ్,
ఓ పాస్టర్ గారు అంటే వీటి మీద చేసి అమ్మాయి అంత చిక్కిపోయావు అన్నాడు. 150 కేజీలు ఉంది ఆవిడ చిక్కిపోయిందంట. ఆవిడకి ఏడుపు వచ్చేసిందంట. మా పాస్టర్ గారు చిక్కిపోయావంటే ఏడుపు వచ్చేసి 2 కేజీలు తిన్నావమ్మా అన్నాను నేను బిర్యానీ. కాబట్టి నాటకాలు, ప్రేమ నటించడం, భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య నటించడం, నువ్వు లేకపోతే చచ్చిపోతానంటాం, ఎప్పటికీ చచ్చిపోకపోవడం కదా. ఇలాంటి నటన కలిగినటువంటి జీవితం, వేషధారణ కలిగినటువంటి జీవితం. వీళ్ళెవరో తెలుసా? ఆత్మలో కపటము కలిగిన వారు. చూడండి అలాగా, ఆత్మలో కపటము కలిగిన వారు. చెప్పండి, ఎక్కడుంది ఎవరికి చెప్పాలి? ఆత్మలో కపటం అంటే ఏంటో తెలుసా? కాన్స్టెంట్, స్థిరమైపోయింది. అంటే జీవితం అంతా నాటకమే. అర్థమైంది మీకు? జీవితాంతం నాటకమే. అంటే వాళ్ళు చెప్పే దాంట్లో ఒక్క మాట కూడా హృదయంలో నుంచి రాదు. దేవుని స్తోత్రం. తినుము తాగుము అందురే కానీ లోపల లెక్క వేయుదురు. ఏం కావాలంటే నీకేం కావాలంటే అది తాగని. ఇప్పుడు చాలా బిల్లు అయిపోయింది, వీడు ఇంకా ముగింతలేదు. తిను 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 తిను, ఇంకా ముగింతలేదేంటి, ఇప్పటికే 300 దాటేసింది బిల్లు, ఈయన ఎవడబెట్టమన్నాడు? వింటున్నారా? తిను త్రాగుము అనునే కానీ మనసులో లెక్క వేసుకుందురు. దేవుని స్తోత్రం. చూసారా? లోపల లేదు ప్రేమ, ఇట్స్ ఓన్లీ యాక్టింగ్. వాళ్ళకి ఏడుపు కూడా భలే వస్తుందండి. నేను ఎంత ప్రయత్నించినా అదేంటో నాకు అసలు కళ్ళంటే నీళ్ళే రావు. కొంతమందికి అంటే నీళ్ళు ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి వచ్చే దుఃఖం ఆగదు, చాలాసేపు ఉంటుంది. ఇక్కడి నుంచి వచ్చి చెప్పండి తర్వాత అంటుంది. అయిపోయింది ఈ దొంగ ఏడుపు, నాటకాల ఏడుపు. హృదయం దుఃఖం కాదు. కాబట్టి ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూసారా? బాగా అర్థం చేసుకోండి. నేను మౌనునై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. చూసారా అండి? మీకు అనారోగ్యం రావటానికి ఎక్కువ కారణం హృదయంలో ఉండే వేదనలు. స్ట్రెస్ అంటే ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి. రాత్రి నేను ప్రార్థన చేస్తుంటే ఆ సువార్త పెట్టుకున్న అమ్మాయి కళ్ళంట నీళ్లు గారిపోతున్నాయి. మానసికమైన ఒత్తిడి, ఏదో బాధ, బయటికి చెప్పుకోలేని దుఃఖం, ఎవరికి చెప్పుకోలేని దుఃఖంలో ఎముకలు పాడైపోతున్నాయి, ఆరోగ్యం అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి యేసు ప్రభు ఎవరంటే అంతరంగ దుఃఖమును ఓదార్చే దేవుడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. లోపల ఉండే దుఃఖాన్ని తెలిసిన దేవుడు ఆయన. మీకు తెలదు, ఇది ఎడుతున్నావు, నీకు తెలియదా దుఃఖం? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. హల్లెలూయా. ఎలాంటి దుఃఖాన్ని దేవుడు ఓదారుస్తాడు? ఎలాంటి దుఃఖాన్ని? మరియా ఏడుస్తుంది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నా ప్రభువుని ఎవరో తీసుకెళ్ళిపోయారు, నీకు తెలుసుంటే చూపించు. నా ప్రభువుని ఎవరో తీసుకెళ్ళిపోయారు, నీకు తెలుసుంటే చూపించు అని ఏడుస్తూ ఉంటే, మరియా నేనే ప్రభువుని. హల్లెలూయా. చెప్పు, గట్టిగా చెప్పండి. మరి ఇంకొక ఆవిడ ఏడుతుంది, 50 లక్షలెట్టి ఇల్లు కట్టాలనుకున్నా, ఇంతవరకు 20,000 వచ్చినాయి. అంటే ప్రభు 49,80,000 ఇవ్వాలా? నీకు 20,000 ఉన్న ఆవిడికి ఎంత ఇల్లు కట్టాలని ఉందట? 50 లక్షల ఇల్లు. ఇదేం ఏడుపండి? చాలామంది ఏడుపు, రకరకాల ఏడుపులు. ఆ పక్కన ఉన్న ఆవిడ
2 కంచాలు తింది, నేను ప్లేట్ కూడా తినలేకపోతున్నాను ప్రభువా. ఆ 2 కంచాలు తిన్నవాడు సడన్గా చచ్చిపోతే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావా అని చెప్పాలి, అంతే కదా. ఏడుపెందుకు? ప్లేట్ తినేవాళ్ళు ఎక్కువ కాలం ఉంటారు, 2 కంచాలు తినట్టు తొందరగా చచ్చిపోతారు. దాంట్లో సందేహం ఉంది. నాకు డాక్టర్ గారు చెప్పింది 3 సూత్రాలు. శరీరాన్ని కష్టపెట్టండి, అర్థమైంది రత్నం గారు. శరీరాన్ని కష్టపెట్టండి, నీళ్లు తాగండి, మీరు తినాలనుకున్న దాంట్లో 20వ వంతు తినండి. మా అబ్బాయి తూకం వేసాడు కదా, ఇంత గిన్నె అన్నం, ఆ గిన్నె అన్నం మనం ఒక్క ముద్దే 2వ ముద్దలో కలదు కదా. ఇలాంటి తిండి తినేస్తే ఏమవుతుందబ్బా? ఏమవుతుంది? మిక్సీలో ఎక్కువ వేసేస్తే ఏమవుతుంది? టప్పన ఆగుతుంది కదా. ఈ గుండు కూడా అలాగే ఆగిపోద్ది. దీంట్లో పడేస్తుంటే ఆగిపోద్ది. దీనికి కూడా కొంత లిమిట్ ఉంది. కాబట్టి బైబిల్లో ఉన్న మాటే నేను చెప్పేది, సొంత మాటలు కాదు. తిండిపోతులు, సోమరిపోతులు దరిద్రులు అగుదురు. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండవు. డబ్బులుంటే తినేస్తారు, ఇంక డబ్బులు ఎలా ఉంటాయి? డబ్బులుంటే తినేస్తారు. 1000 ఉంటే కేజీ మాంసం, 300 ఉంటే పావు కేజీ మాంసం. 1000 ఉన్నా కేజీయే, 300 ఉంటే పావు కేజీ. మొత్తం మీద మాంసం మాత్రం మాంసం. దరిద్రులకు ఏమవుతారు చెప్పండి. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఎముకలు క్షీణించినవి. చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దివారాత్రుడు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసము కాలము నిండినట్టు. ఆయన అర్థమైందా? వినండి జాగ్రత్త. కూర్చో. పాపం చేసేవారి మీద దేవుడి చెయ్యి బరువుగా ఉంటుంది. అంటే మన నెత్తి మీద ఒక 10 టన్నులు పెట్టినట్టు ఉంటుంది. జాగ్రత్తగా వినండి. పాపం చేసేవారి మీద దేవుని చెయ్యి బరువుగా ఉంటుంది. నిర్దోషులైన వారి మీద దేవుని చెయ్యి తేలికైపోతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. వింటున్నారా? ఆశీర్వాదం వచ్చేస్తుంది. పాపం చేసేవారి మీద బరువుగా ఉంటుంది. ఏమన్నాడు ఆయన? గాయము చేయువాడను, గాయము కట్టువాడను, మృతి నొందించువాడను, బ్రతికించువాడను. ఇంకో చోట ఏమన్నాడు? ఈ రాయి అవిధేయులకు అడ్డురాయి, విధేయులకు పునాది రాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాయి విధేయులకు పునాది రాయి, అవిధేయులకు అడ్డురాయి. నువ్వు ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నావో నీకు అడ్డం ఆయన. నువ్వు ఎప్పుడైతే దేవుడికి అనుకూలంగా ఉన్నావో నీ ముందే నడుస్తూ నీ మార్గాలు సరళం చేస్తాడు. హల్లెలూయా. వింటున్నారా? నీ మార్గం ఆయన సరళం చేస్తాడు. నీ మార్గానికి ఆయన అడ్డుపడతాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఒకటి ఉందట. ఈరోజు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటో తెలుసా? వినాలి జాగ్రత్తగా. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. చెప్పండి. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవుడు అంటాడు ఒక చోట, మీకు నాకు వాదం ఎక్కడొచ్చిందంటే, మీకు నాకు వాదం ఎందుకు వచ్చిందంటే, మీకు నాకు గొడవ ఎందుకు వచ్చిందంటే, మీకు నాకు ఈ విభేదాలు ఎందుకు వచ్చినాయంటే, మీరేమంటున్నారంటే నేను పాపము చేయలేదని చెప్తున్నావు, నేను పాపము చేయలేదని చెప్తున్నావు. అంటే మరి నేను చేశానా? దేవుడు చేశాడా? ఎవరు చెప్పారు దేవుడు పాపం చేశాడని? బైబిల్ గ్రంథంలో చాలామంది చెప్పారు. చెప్పనా? ఒక ఉదాహరణ చెప్పనా?
అర్థమైంది మీకు? హవ్వ పండు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది? చెడిపోయింది. ఎవరిని చెడిపేసింది? చాలామంది ఏంటంటే వాళ్ళు చెడిపోయి పక్కన ఉన్నవాళ్ళు కూడా చెడిపేస్తారు కదా. ప్రేమ్ కుమార్ ఉన్నాడు అనుకో, ఈ ప్రేమ్ కుమారు చెడిపోయాడు అనుకో, ఇస్రాయేల్ గారి పక్కనే ఉండాలంటే ఇస్రాయేల్ గారు కూడా చెడిపోవాలి. లేదా ఇస్రాయేల్ పక్కన ప్రేమ్ కుమార్ ఉండాలంటే ప్రేమ్ కుమార్ చెడిపోవాలి. ఇద్దరు చెడిపోతే మేమిద్దరం కదా ఎక్కడికి వెళ్ళేది? కారులో మేము ఇద్దరమే కదా ఉంటాం. ఇద్దరం చెడిపోతే భలేగుంట తీస్తారు గారు కదా, బాగోదంట. చూసారా? అంచేత పాపము ఎవరి మీద వేసాడో తెలుసా? ఆదాముని. ఏయ్, నేను తినవద్దన్న పండు తినవా? కాదు, నువ్వు నాకు ఇచ్చావు, దీన్ని ఇదే తినిపించింది అన్నాడు. అంటే ఎవరిని అంటున్నాడు? ఎవరిని అంటున్నాడు? గట్టిగా చెప్పండి. అబ్రహాం గారు ఇప్పుడు నువ్వు వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి మీద నేరం మోపుతున్నాడా? ఒక తాగుపోతాడు ఎదురుగుండా బాటిల్ పెట్టుకుని దేవుడితో చెప్తున్నాడట, అసలు ఈ బ్రాంతి షాప్ ఎందుకు పెట్టావు నువ్వు? అవును, దేవుడు ఇదేంట బాబు, నేను బ్రాంతి షాప్ పెట్టినా? చూసారా? సరే, ఒక అందమైన అమ్మాయి ఉంది, లాగేసింది మీదకి కదా, వెళ్ళిపోయింది అందం మీదకి. ఇంత అందమైన అమ్మాయిని నా ఎదురుకుండా ఎందుకు చేసావు నువ్వు? ఎందుకు చేసావు ఇంత అందంగా ఈ అమ్మాయి నువ్వు? భలేగా ఉంది. కాదు, చెప్పు. నా ఎదురుకుండా ఇంత సువాసన వచ్చే బిర్యానీ ఎవరు పెట్టమన్నారు నేను? ఇప్పుడు మొత్తం నేరాలన్నీ ఎవరి మీద వేసేద్దాం మనం? అర్థం కాదు, చెప్పండి, మాట్లాడాలి. ఇలాగంటే కాదు, వేసేస్తారు. వేయట్లేదా నేరం? 90% ఇదే పని. దేవుడి మీద నేరం వేస్తున్నారు. నువ్వు ఇలాగ ఎందుకు చేసావు అంటున్నారు, నువ్వు ఇలాగ ఎందుకు చేసావు అంటున్నారు. కాబట్టి పాపము చేస్తున్నాను. మరి కొంతమంది అంటున్నారు, ప్రభువా నేను పాపిని, ఘోర పాపిని, నేను నీ ఎదుట నిలబడతానికి అర్హుడను కాదు, నువ్వు మహాపరిశుద్ధుడవు, నేను ఘోర పాపిని, నన్ను క్షమించు నాయనా అని కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే అతనిని దేవుడు కరుణిస్తున్నాడు. హల్లెలూయా. నేనేం పాపం చేశాను? నేనేం పాపం చేశాను? మరి నేను సందర్భం వచ్చినప్పుడే చెప్తాను. మా వాళ్ళు కొంతమంది నాకంటే చాలా ముందు రక్షణలోకి వచ్చేసారు. వాళ్ళు అన్నారు ఒకసారి ఎస్తేరుతోటి 2010 జూన్ 30వ తారీఖున ఆ యొక్క కళ్యాణ మండపంలో, కాముట్ల కళ్యాణ మండపంలో 2010 జూన్ 30వ తారీఖున ఎస్తేరు గారితో అన్నారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం కంప్యూటర్ నోట్ అయిపోయి ఉంటాయి అన్నీ. మేమే పాపాలు చేయలేదమ్మా. ఆయన ఎన్ని పాపాలు చేసి వచ్చాడో తెలుసా? మేము ఏ పాపాలు చేయలేదమ్మా, ఈయన ఎన్ని పాపాలు చేశాడో తెలుసా? ఇప్పుడు మీకు అందరికీ అర్థమైతే, ఇప్పుడు నేను నిర్దోషిగా ఎంచబడ్డానా, వాళ్ళు నిర్దోషులుగా ఎంచబడ్డారా? అందరూ చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపాన్ని నేనేమో ఒప్పుకుంటున్నాను, వాళ్ళు మేము ఏ పాపం చేయలేదు. అయితే మీకు ఒక మాట, ఏ పాపము చేయని వారిని, ఒకవేళ ఏల్పూర్లో ఎవరున్నారో, తణుకులో ఎవరున్నారో, దేశంలో ఎవరున్నారో, ఇంజనీర్ గారు అబ్బాయి వింటున్నావు అబ్బాయి, ఏ పాపం చేయని వారందరినీ లైన్గా సిలువేసుకుంటే వెళ్ళిపోవాలి. అంతే కదా? మరి చెప్పండి, సిలువేయాలి కదా. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మేము పాపం చేయలేదన్న సిలువేయాలి. ఎందుకంటే వాళ్ళ రక్తం ద్వారా అనేక మంది విడుదల పొందుతారా? పవిత్రమైన
రక్తము నిష్కళంకమైన రక్తము పవిత్రమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము రక్తము జయము యేసు రక్తము రక్తము జయము పవిత్రమైన రక్తము నిష్కళంకమైన రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మన ప్రధాన యాజకుడు యేసు రక్తము రక్తము జయము యేసు రక్తము రక్తము జయము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము రక్తము జయము యేసు రక్తము రక్తము జయము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము రక్తము ఈ ప్రపంచంలో మొత్తానికి మానవ జీవితంలో పుట్టిన ఒకే ఒక పరిశుద్ధుడు యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఇంకెవరు పరిశుద్ధులు కాదు. నేనేదైనా పాపం చేయలేదన్నానంటే నేను యేసుని నిందించేవాడను, నాకు యేసు రక్తం అక్కర్లేదని చెప్పేవాడను. కాబట్టి అంతకన్నా పాపం ఇంకోటి లేదు. అందుకే దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి సిలువ వేయబడ్డాడు పాపము నుండి విమోచించటానికి. కాబట్టి ఎవరితో దేవుడికి వాదం కలిగింది? ఒకవేళ ఈ అమ్మాయి నేనే పాపం చేయలేదనుకో, ఈ అమ్మాయికి దేవుడికి పడదు. పౌలే ఒప్పుకున్నాక నువ్వునేవరు. కాబట్టి నా పాప దోషమును పరిహరించితివి. పాపం ఒప్పుకున్న వెంటనే పరిహారం దొరికింది. మీకు తెలుసా, కోర్టులో జడ్జి గారు అడుగుతాడు, నువ్వు ఈ నేరం చేశావా? చేయలేదంటాడు. చేయలేదన్నంతకాలం వాదనలు జరుగుతూనే ఉంటాయి, టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, శిక్ష పెరుగుతూ ఉంటుంది. చేశాను అంటే శిక్ష తగ్గుతుంది. దేవుని స్తోత్రం. తెలుసా మీకు? చూసారా? అలాగే యేసు ప్రభు దగ్గర ఏం చేయాలి మనము? నేను పాపము చేసి తిని, నేను పాపం చేసి తిని ప్రభువా, నేను మోసము చేసి తిని ప్రభువా, నేను వేషం వేసి తిని ప్రభువా. అందుకే మాసిలామణి రాశాడు. మాసిలామణి ఆయన అద్భుతంగా రాశాడు. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచుయే అరసితి ప్రభుని కలిమి, ఆశా నిరాశాయే ఆవేదని దురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడే నావలలు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు పాపం చేస్తానని ఒప్పుకునేదాకా ఆయన క్షమాపణ మీకు దొరకదు. దేవుని స్తోత్రం. నెంబర్ వన్
పాపము చేశానని దేవుడి దగ్గర ఒప్పుకోవటం ఒకటి, నువ్వు ఒప్పుకున్న వెంటనే ఆయన క్షమించి నిన్ను నిర్దోషిగా ప్రకటించిన తర్వాత పాపము చెయ్యకుండా జీవించటం మరొకటి. హల్లెలూయా. ఈ రెండూ లేకుండా నువ్వు దేవుని సంఘానికి, దేవుని రాజ్యానికి నీకు అర్హత లేదు. నీకు అర్హత లేదు, నాకు అర్హత లేదు, ఎవరికి అర్హత లేదు. ఒక ఆవిడ అంటది, ఎవరి భర్తనో పెట్టుకుని, ఎవరి భార్యనో అతను పెట్టుకుని మందిరానికి వస్తూ మేమే పాపం చేయలేదండి. మేము ఏ పాపం చేయలేదన్నవారు ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. నేను ఏ పాపము చేయలేదన్నవారు దేవుణ్ణి పాపాత్ముడని నింద వేసేవారితో సమానం. దేవుని స్తోత్రం. మనం ఏ పాపం చేయలేదా? దేవుడు చేశాడా పాపం? చెప్పండి. అర్థమైందా మీకు? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు దాచుకోకండి చేస్తున్న తప్పుని. ఒకటి, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఆశీర్వాదం పొందుతాడు. హల్లెలూయా. దాచిపెట్టుకు పాపాన్ని, దేవుడి దగ్గర ఒప్పుకో. ఓ పని చేయి, మీకు ఒక సులువైన పద్ధతితోటి చెప్తాను. ఆదివారం ఆరాధనలో పాపాలు ఒప్పుకోండి. ఆదివారం సాయంత్రం మొదలెట్టండి, మళ్ళీ ఆదివారం పొద్దున్న ఒప్పుకోండి. చాలా బాగుంటుంది మీకు. ఆ పని చేస్తారా? ఆ పని చేసి కూడా అందరూ చేయొద్దండి. ఆయన ఎత్తున్నాడు తెలియక, ఆయనకి అర్థం అవ్వలేదు పాపం. మీకు అర్థం అవ్వలేదండి. ఆదివారం నాడు పాపం ఒప్పుకోండి, సోమవారం నుంచి మళ్ళీ మొదలెట్టండి పాపం. మళ్ళీ ఆదివారం ఒప్పుకోండి. బాగుందంటారా? బాగుందా? మాట్లాడాలి. ఓకే, అలా కూడా ఆలోచిద్దాం. ఒక రకంగా అలాగ ఆలోచిద్దాం. ఇప్పుడు మీకు అందరికీ ఒక విషయం తెలుసు, పాపంలో మరణించిన వాడు దేవుడి రాజ్యానికి వెళ్తాడా? వెళ్ళడు. అది ఇప్పుడు సబ్జెక్టుకి వచ్చి చాలా టైం పడుతుంది. ఓకే, ఆదివారం నాడు మన పాపాలు క్షమించబడిపోయినాయి, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాం. సోమవారం పొద్దున మొదలెట్టాం, లంచాలు పాపాలు మోసాలు మొదలెట్టేస్తాం. మళ్ళీ ఆదివారం వచ్చాం, ఎందుకురా కథలతో తిరగకూడదు అలాగా. మళ్ళీ ఆదివారం వచ్చాం, ప్రభువా క్షమించు. ఓకే, మళ్ళీ వారం, బుధవారం నాడు చనిపోయావు. బుధవారం నాడు చనిపోయావు, లేదు శనివారం చనిపోయావు, శుక్రవారం చచ్చిపోయావు, సోమవారం చచ్చిపోయావు. ఎక్కడికి వెళ్తావు చెప్పాలి. ఒక రకంగా ఎంత బాగుంటుందంటే యేసుప్రభు ఎప్పుడు వస్తాడో చెప్తే ఆయాల పాపం చేయకుండా ఉండిపోదాం. రత్నం గారు, యేసుప్రభు ఎప్పుడు వస్తాడో తెలిస్తే ఆ రోజుకి పాపం మానేసి ఆ రోజు రెడీగా ఉందాం కదా. అలా తెలుస్తుందా? ఒకటి, యేసుప్రభు ఎప్పుడు వస్తాడో చెప్పాలి, లేకపోతే మనం ఎప్పుడు చచ్చిపోతామో చెప్పాలి. అంతే కదా. డిసెంబర్ 10వ తారీఖున చచ్చిపోతామంటే 9వ తారీఖు దాకా పాపం చేసి 10వ తారీఖున పరిశుద్ధుడు ప్రభువా అందం అంటే రెండు విషయాలు తెలియదు. ఏ విషయం తెలియదు? మరణం ఎప్పుడు వస్తుందో, దేవుడు ఎప్పుడు వస్తాడో. కాబట్టి ఏం చేయటం మంచిది? పాపం చేయకుండా ఉండటం మంచిది. ఎప్పుడు దాకా? వచ్చే ఆదివారం కాదు, ఎప్పుడు విడిచిపెట్టాలి? అందుకే బైబిల్లో అన్నాడు, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, ఇదే ఇప్పుడు మిక్కిలి అనుకూల సమయం. హల్లెలూయా. సరే, పాపం అంటే అర్థమైందా మీకు? ఏ విధమైన మోసకరమైన హృదయం ఉండకూడదు. హల్లెలూయా. ఇప్పుడు కపటం పాపమేనా? తాగుడు జోదం అని పక్కన పెట్టండి, కపటం పాపమేనా? మరి కపటం కూడా ఉండకూడదు. లోభత్వం పాపం. ఆ డబ్బు పిచ్చి అది కూడా పాపమే కదా. మొన్న రోజున ఏదో ఆ వెనకాల పని జరుగుతుంది కదా, ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి లెక్కెడుతున్నాను. లెక్కెట్టాను తలపోటు వచ్చాడికి ఇచ్చేసాను.
ఎందుకంటే ఓసారి 2 కాగితాలు ఎక్కువ వస్తున్నాయి, ఓసారి 2 కాగితాలు తక్కువ వస్తున్నాయి. బాబు ఇది నా వల్ల కాదు, ఏదో ఒకటి అవుతుంది. చివరికాళ్ళు అన్నారు ఒక కాగితం ఎక్కువ వచ్చింది, ఏదో ఒకటి బాబు తలపోటు వచ్చేస్తుంది. కొంతమంది డబ్బులు అదే పనిగా లెక్కట్టి ఒకసారి ఇటు తక్కువ వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఏదో ఒక కాగితం తీసేటప్పుడు మనసు అలా పక్క పోతుంది. 2 అనబై మళ్ళీ 1 అంటారు కదా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక నీ దర్శన కాలమందు భక్తి వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. నీ దర్శన కాలమందు దేవుడు నన్ను దర్శించిన కాలం. దేవుడు దర్శించి ఏం చెప్పాడు? దేవుడు దర్శించి ఏం చెప్తున్నాడు? దేవుడు దర్శించి మనతోటి ఏం చెప్పాడు చెప్పండి. దేవుడు దర్శించి ఏం చెప్పాడు? అమ్మా ఏమన్నాడు? వ్యభిచార స్త్రీతో ఏమన్నాడమ్మా? దేవుడు ఆ బిడ్డను దర్శించి ఏం చెప్పాడు? అమ్మా నీ పాపములు క్షమించి తిని ఇక మీదట నీవు పాపము చేయవద్దు అన్నాడా లేదా? అన్నాడా? ఇంకా అలాగే చేస్తూ ఉండి అప్పుడప్పుడు వచ్చి క్షమింతాను అన్నాడా? ఇదే కదా దుకాణం చాలా చోట్ల. కాబట్టి అమ్మా నేనును నీకు శిక్ష విధించను, ఇంక నువ్వు వెళ్ళి. చూసారా, దేవుడు దర్శించిన వారందరూ పాపం మానేసి ప్రార్థన చేస్తూ గడుపుతారు జీవితాన్ని. హల్లెలూయా చెప్పండి. దేంతో గడుపుతారమ్మా? ప్రార్థనతో గడుపుతారు. కాబట్టి ఏమవుద్దో చూడండి, వాళ్ళకి విస్తార జల ప్రవాహములు పరుడు వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. పాప పరిహారం అయిపోయిన తర్వాత ప్రార్థనలో గడిపే వారి మీదకి ఎలాంటి తుఫానులు ఏమొచ్చినా వాళ్ళని తాకలేవు. హల్లెలూయా. దేంతో జీవించాలి మనం? ప్రార్థనతోటి. రాత్రి పగలు ప్రార్థన. ఏమండి రాత్రి పగలు ప్రార్థన చేసే పని ఎప్పుడు చేయాలి? హృదయం ఖాళీయేగా. ఏం చేస్తున్నా హృదయం ఖాళీయే కదా. ప్రార్థన అంటే మోకరించేసేదే ఒప్పుకుంటాడా? హృదయంతో చేసే ప్రార్థన దేవుడికి చాలా ఇష్టం. హల్లెలూయా. ఎప్పుడు ఏముంది అక్కడ? ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు. ఏమన్నాడు? ఎల్లప్పుడూ ఏం చేయాలట? ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు హృదయంలో ప్రార్థన ఉండాలి. మొన్న మనం సువార్త ముగించుకొస్తుంటే ఏలుపూర్లో డప్పులోళ్ళు వచ్చారు మనకి. బస్సుకు అడ్డంగా డమ్మ బాధేస్తున్నారు. మొత్తం తాగేసి ఉన్నారు. ఆడతో దెబ్బలాడాలంటే తాగేసి ఉండాలి. తాగుపోతుడు దెబ్బలాడాలంటే ఏం చేయాలి? నీళ్ళ తాగేయాలి కదా. కాబట్టి నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఏంటి? అప్పుడు కొంతసేపటికి మనకు దారి దొరికింది. దేవుని స్తోత్రం. కాబట్టి వాళ్ళతో దెబ్బలాట పెట్టుకోకూడదు మనం. వాళ్ళు ఆవహించేసి ఉంటారు, వాళ్ళు మనకు కుదరదు వాళ్ళతో. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా ఇబ్బంది రాదు. 7వ వచనం, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. తెలుసా మీకు? రక్షణ పొందిన వారి చుట్టూ దేవుని కంచె ఉంటుంది. హల్లెలూయా. రక్షణ పొందిన వారి చుట్టూ దేవుని కంచె ఉంటుంది. ఇంకో మాట లోతుకెళ్తే, రక్షణ పొంది పాపము చేయని వారి చుట్టూ మాత్రమే ఆయన కంచె ఉంటుంది. హల్లెలూయా. అందరి చుట్టూ ఉండదు. రక్షణ పొంది పాపం చేయని వారి చుట్టూ ఆయన కంచె ఉంటుంది. రూతుతోటి బోయజు అంటాడు, సురక్షిత ప్రదేశమైన యెహోవా రెక్కల చాటుకు నువ్వు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. హల్లెలూయా. సరే, కాబట్టి మనం ఆయన దాగు చోటు, ఆయనే మనల్ని దాస్తాడు, శ్రమల్లో నుండి రక్షిస్తాడు, విమోచిస్తాడు, ఆదరిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత గొప్ప సౌలభ్యం, ఎంత గొప్ప రక్షణ మనకి
ఎక్కడా దొరకదు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఇంత గొప్ప రక్షణ మనకి ఎక్కడా దొరకదు. పావని రాలేదా? ఏదో కనపడుతున్నా, వెనకాల కూర్చున్నావా? వెంకమ్మ గారి పక్కన. ఓకే, ఇంత గొప్ప రక్షణ. ఏమన్నాడు పౌలు? ఇంత గొప్ప రక్షణ రాత్రి తీసిపోయింది, ఇప్పుడు తీసిపోతుంది నేను బయటికి. బ్రహ్మాండమైన పిల్లని కాదు, కూర్చోనేవదు, నుంచోనేవదు కదా. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినా ఎలాగూ తప్పించుకొందువు. హల్లెలూయా. నిర్లక్ష్యం అంటే, రక్షణ నిర్లక్ష్యం అంటే చెప్పండి. రక్షణ నిర్లక్ష్యం అంటే ఆయనకి వ్యతిరేకంగా జీవించటం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడి నుంచి 8వ వచనం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ముగించుకుందాం తొందరగా. నీకు ఉపదేశము చేసేతను, నీవు నడవలసిన మార్గం బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని. ఇంకేం కావాలి? అసలు ఏం కావాలి మనకి? భూమి ఆకాశాలు చేసిన దేవుడు మనం నడిపించడానికి, భూమి ఆకాశాలు చేసిన దేవుడు మనకు ఆలోచన చెప్పటానికి, భూమి ఆకాశాలు చేసిన దేవుడు మనలను నడిపించటానికి సిద్ధంగా ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు మనలను నడిపించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నీకేంటి బాధ? యేసు ప్రభు ఏం చెప్పాడు? నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారా తప్ప ఎవరి ద్వారాను దేవుడి దగ్గరికి రాలేవు. నువ్వు ఎవరిని అనుసరించాలి? పాట ఏమని పాడతావు? పాట పాడతావు కదా. నా జీవితకాలం అంతా యేసునే వెంబడించు. ఎవరినే? యేసునే వెంబడించును. ఎవరినే? యేసునే. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ ఇక్కడ ఎంతమంది ఉంటారో, ఇక్కడ ఎన్ని ఉంటాయో, ఇక్కడ అక్కడే ఓడిపోయాడు విశ్వాసి. ఇక్కడ ఇక్కడ ఒకటైతేనే అది నిజమైన పాట. ఆ పాటే దేవుడు వింటాడు. హల్లెలూయా. ఇక్కడ ఇక్కడ ఒకటే. అర్థమైందా? కాబట్టి ఆయన ఉపదేశం చేసి నడవలసిన మార్గం బోధించినప్పుడు, ఆలోచన చెప్పినప్పుడు ఓటమి ఉంటుందా మనకి? ఓడిపోతామా? పడిపోతామా? అస్సలు సమస్యే లేదు. దేవుడితో నడిచేవారు జయించేవారు. హల్లెలూయా. కాబట్టి బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెను, కంచర గాడిద వలెను ఉండకండి. నీ దగ్గర తేపడినట్లు నోరు వారుతో కళ్ళెముతో బిగింపవలెను. గుర్రం గురించి తెలుసా మీకు? ఎవరికైనా చూసుంటారు కానీ తెలియదు మీకు. ఆ గుర్రాలు మేపే ఆయన చెప్పాడు నాకు బెంగళూరులో. అది నీళ్లు తాగనంటే తాగదంట. ఇంకా కొరడాతో కొట్టు, కర్రతో కొట్టు, ఒక నీళ్ల దగ్గరికి వెళ్ళి దాని తలకాయ ముంచు, తాగదంట. కంచరగాడిద అసలు ఎవరి మాట అనకుండా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఈ కంచరగాడిదలు ఈ గుర్రాలకి ఎలా లొంగుతారంట? దేవుడు చెప్తున్నాడు. ఎలా లొంగుతారు? లోపల నుంచి పొడిచి కళ్ళి వేసి గాటిగా లాగితే ప్యాట్ మన కొడితే మనకు కూడా వస్తుంది. దేవుని స్తోత్రం. కళ్ళు లేని గుర్రం ఎక్కితే ఏమవుతాడు? ఇంకేమవుతాడు? ఉండడు అంటది, అంతే, పడతాడు, చచ్చిపోతాడు. అలాంటి వారిని దేవుడు ఇంకో చోట ఉందన్నమాట. నీ గాలం నీ శనక్క లాగుతానని ఉంటుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళు అడుగుదాం, అలాంటి వాళ్ళు జనంలో ఉన్నారా లేరా? ఉన్నారా? ఉన్నారా? వాళ్ళే ఎక్కువ, వాళ్ళే ఎక్కువ. అవునా కదా? వాళ్ళే ఎక్కువ. వాళ్ళని ఎవరికి అప్పచెప్పాలి? కరెక్ట్గా అలాంటి వారిలో నేను ప్రధానుడిని. దేవుని స్తోత్రం. ఎవరి మాట ఎప్పుడు ఎన్న సందర్భాలే లేవు. ఏం చేశాడు ఇప్పుడు? ప్రభువా అన్నట్టుగా చేశాడు. ఇంకా ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని ఎవరికి అప్పచెప్పాలి? గట్టిగా చెప్పండి. దేవుడికి అప్పచెప్పండి. కరెక్ట్గా
చెప్పండి కరెక్ట్గా. ఇప్పుడు చెప్పండి, ఒక సామెత ఉందో యోసేపు గారు, తర్వాత ఉత్తరవుతారు కానీ, కట్టె వంకర ఏది తీరుతుంది చెప్పండి, చెప్పాలి. కట్టె వంకర పొయ్య. ఎంత వంకరగా ఉన్న పుల్ల పొయ్యిలో పెట్టినా నిదానంగా వెళ్ళిపోద్ది, అంతేనా? ఏం చేయాలి? ఎవరిని ఎలాగ లైన్లో పెట్టాలో నా ప్రభువుకి బాగా తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు ఎవరినైనా సరే మీరు సొంతంగా వంకర తీర్చడానికి ప్రయత్నం చేయకూడదు. వంకరోళ్ళని ఎవరికి అప్పచెప్పాలి? నవ్వెందుకు వస్తుంది? అసలు నాకు తెలిసి ప్రతి ఇంట్లోనే ఒక వంకరోళ్ళు ఉన్నట్టున్నారు. ఇప్పుడు అలా నవ్వుతున్నారు మీరు. ఈ వంకరోళ్ళని ఎవరికి అప్పచెప్పాలి? శృతి, ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి అప్పచెప్తే నిదానంగా తీసుకొస్తాడు. హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. దేవుని స్తోత్రం. యాకోబుని ఏం చేశాడు? ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి. మనం ఎరగొడితే బుద్ధి వస్తుందా? ఒకవేళ మనం ఎవరినైనా టైం చూసి కాలు మీద గట్టిగా కొట్టి ఎరగొట్టాం అనుకుంటే, మనల్ని టైం చూసి మన 2 కోళ్ళు ఎరగొట్టేస్తాడు. కాబట్టి మనం ఎవరిని మార్చలేము. ఎవరికి అప్పచెప్పాలి? ఇప్పటికైనా జ్ఞానం రాకపోతే ఎలాగా? మనం ఎవరిని మార్చు. ఇప్పుడు నా మాటలు అనుకోండి పనిచేయవు మీ మీద, నా మాటలైతే మీ మీద పనిచేయవు. అస్సలు ఒక్క మాట కూడా పనిచేయదు మీకు. నేనంటే భయానికి 2 కారణాలు ఉన్నాయి మీకు. మొదటి భయం ఏంటంటే, ఈయన మాట్లాడేది పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు అని ఒక భయం. 2, మాట వినకపోతే దేవుడు ఎరగొడతాడని భయం కూడా మీలో చాలామందికి ఉంది. దేవుని స్తోత్రం. లేకపోతే మీరా అయ్యబాబోయ్, ఒక్క నిమిషం అలా కుదురుగా కుర్చీలో కూర్చున్నోళ్ళు ఒక్కళ్ళు లేరు ఇక్కడ. ఇలాగలాగలాగలాగలాగలాగలా ఇక్కడ ఎంత బుద్ధిమంతులుగా కూర్చున్నారో చూడండి. నాకు భయపడి కాదు, మీరు దేవుడికి భయపడి. హల్లెలూయా. అలాగే ఉండాలి. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. జమ్మ చూడండి ఎలా తిరుగుతుందో. కట్టేస్తాను నేను ఇక్కడ. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ముగింతనని అయిపోయింది వాక్యం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృపావరించు. భక్తిహీనునికి వేదనలు కలుగుతాయి, భక్తిపరులకు వేదన కలగదా అంటే, భక్తిహీనులకు కలిగే వేదన పోదు, వాళ్ళే అనుభవించాలి. భక్తిపరులకు కలిగే వేదన నుంచి మనల్ని దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. వాళ్ళకి లేడు, వాళ్ళ వేదన వాళ్ళే భరించాలి. మన వేదన ఆయన భరిస్తాడు, మన దుఃఖం ఆయన భరిస్తాడు. మిమ్మల్ని నిందించిన నిందలు నా పైన పడెను, మన యావత్ బాధలో ఆయన బాధను పొందెను. ఇప్పుడు మనం ఏదన్నా నొప్పితో కానీ బాధతో కానీ మంచం మీద పడుకుంటే యేసు ప్రభు బాధపడతాడు. సరే, ఇప్పుడు నీ భర్త, నీ భార్య, ఇప్పుడు నా భార్య చాలా బాధపడింది అనుకోండి అనారోగ్యంతో, నేను బాధపడతాను కానీ ఏం చేయలేను. కానీ ఆయన బాధపడితే స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. చూసారా ఎంత మేలో దేవుడు వలన. కాబట్టి నీతిమంతులారా యెహోవాను పట్టు సంతోషించి ఉల్లసించుడి, ఆనందగానం చేయుడి. మీరు ఎప్పుడు కూడా ఆ దేవాది దేవుడి మీద ఆధారపడి హాయిగా సంతోషంగా జీవించండి. ఎందుకు పాపంలోనికి వెళతారు? మీరు ఇంత చక్కగా వింటున్నారే, ఈ గుమ్మం దాటి వెళ్ళాక మళ్ళీ లోకంలో ఎందుకు పడిపోతున్నారు? ఈరోజు వాగ్దానం చేయండి, దేవుడి దగ్గర చేయండి. మరలా మేము లోకములో వెళ్ళము, నీ మాట విన్నాము,
నీ కృప మమ్మల్ని ఆవరించింది. నీ సన్నిధి మాతో ఉంది. మీ ఆత్మ సహాయముతో మేము ముందుకు సాగిపోతాము. దేవా, నా యందున్న అతిక్రమములు, పాపములు నేను ఒప్పుకుంటున్నాను. వాటిని విడిచిపెడుతున్నాను. నాకు సహాయం చేయండి. మీ సహాయంతో నేను అద్భుతమైన కార్యాలను చూస్తాను. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ కృపను మాతో ఉంచండి. మీ రాజ్య సంబంధులుగా మమ్మల్ని సహాయం చేయండి. ప్రార్థన చేయండి. ఆమేన్. మంచిదండి. మీరు ఇంటికాడ ఎక్కువ ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. కొన్ని ముఖ్యమైన ప్రకటనలు రేపు 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు క్రిస్మస్ ఆరాధనలు, 31 రాత్రి వేడుకోలు ప్రార్థన, నూతన సంవత్సరం 1వ తారీఖు ప్రార్థన. ఈ కార్యక్రమాలు కొంతమంది డేట్లు ఇచ్చారు, ఇంకా కొంతమంది ఇవ్వలేదు. ఎవరైనా కావలసిన వారు నాకు తెలియచేయండి. ప్రతి వారం ఆదివారం తెలియజేస్తాను. 1వ తారీఖు రావిపాడు విశ్వాసరాజు గారు, స్వాతి గారు, వారి కుటుంబాలంతా కలిసి క్రిస్మస్ కరెక్ట్గా 6 గంటలకి రాలింగి, 6:30కి వేల్పూర్లో వ్యాన్ బయలుదేరుతుంది బస్సు. రాలింగి బస్సు రాదు. రాలింగిలో జీవన్ గారి వ్యాన్ వస్తుంది. మీకు జీవన్ గారి వ్యాన్లో మీరు నేరుగా రావిపాడు వచ్చేయచ్చు. వేల్పూర్ రానక్కర్లేదు. వేల్పూర్ వారికి, కత్తపాడు వారికి, చుట్టుపక్కల వారికి వేల్పూర్లో బస్సు ఉంటుంది. రావాలనుకున్న వారు కరెక్ట్గా 6:30కి ఇక్కడ బస్సు బయలుదేరుతుంది. 6 గంటలకి అక్కడ వ్యాన్ బయలుదేరుతుంది. సమయాలు పాటించండి. అలాగే కేకులు లేవు, కేక్ కట్ చేయటాలు అవి ఏమి ఉండవు. కొవ్వొత్తుల మట్టుకు దేవుని జన్మదిన సందర్భంగా ఉంటుంది. మనం చాలా త్వరగానే ముగించుకుంటాం కార్యక్రమాలు. మీలో ఖర్చు పెట్టలేని వారు కూడా చేసుకోవచ్చు, చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. కావలసిన వారు తెలియచేయండి. 5వ తారీఖు రాజమండ్రి మన సంఘంలో జరుగుతుంది. 5వ తారీఖు 5:30కి రాలింగి, 6 గంటలకు వేల్పూర్లో బస్సు బయలుదేరుతుంది. 5:30 రాలింగి 6 చాలా దూరం కనుక టైమ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ వారానికి శనివారం 6వ తారీఖు మన అన్నా కుమార్ గారు, విశ్వాసరాజు పిన్ని గారి ఇంటి దగ్గర సువార్త జరుగుతుంది. ప్రస్తుతానికి ఉన్న కార్యక్రమాలు మిగిలిన వారాలు తర్వాత ఆదివారం. ఇంకా ఎవరైనా బుక్ చేసుకోకపోతే అవి మీరు తప్పకుండా నా దగ్గరికి వచ్చి నన్ను సంప్రదించండి. మనం క్రిస్మస్ చేసేది సువార్త కొరకు, ప్రభు గురించి నలుగురికి తెలియజేయటం కొరకే మనం చేస్తున్నాం తప్పే ఆర్పాటాలు, హడావుళ్ళు ఏమీ లేవు. జనవరి 1 కూడా ఆర్పాటాలు, హడావుడు, పిల్లల ప్రోగ్రాం కంప్లీట్ ఏమీ లేవు. వాక్యమే ఉంటుంది. వాక్యము దేవుని గురించిన సంగతులే ఉంటాయి. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా ప్రార్థించండి. వెనకాల నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. ఈరోజు కూడా వాతావరణం గురించి కొన్ని ఇంపార్టెంట్ పనులు, ట్యాంకు నీళ్ళు వచ్చేస్తాయని చేయటం జరుగుతూ ఉంది. సహకరించాలనుకున్న వారు ప్రార్థించి మీకు దేవుడు ప్రేరేపిస్తే తప్పకుండా సహకరించవచ్చు.
అలాగే మరొక్కసారి ఆ దేవుని మందిరములో అవిధేయులు అంటే పాపం చేసేవారు ఎవరైనా ఉంటే తొందరగా మనస్సు మార్చుకుని దాన్ని విడిచిపెట్టి రావాలి మందిరానికి. లేదంటే ప్రమాదము, దేవుని శిక్షలే కాకుండా సాతాను వాళ్ళని వాడుకుని చంపేస్తాడు. సాతాను నరహంతకుడు, వాడి చేతిలోకి వెళ్ళిన వ్యక్తిని వదలడు, చంపేస్తాడు. అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రక్షణ నిర్లక్ష్యం చేయొద్దని తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఏవో కొన్ని ప్రార్థనలు రాశారు. బాలాజీ పడిపోయాడు అంటున్నారు. ఎప్పుడు గ్లోరీ గారు ఎప్పుడు ఇచ్చారు ఇది? శుక్రవారం ప్రార్థనలు అయ్యి ఈరోజేనా? ఎప్పుడు పడిపోయాడు? బాలాజీ జారి పడ్డాడు, తలకు దెబ్బ తగిలింది. అక్కగారు అమ్మాయి డెలివరీ టైంలో కార్యాలు జరిగినాయి అని చెప్తున్నారా? ప్రార్థన చేసినందువల్ల జరిగిన కార్యాలు. భువనేశ్వరి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. సతీష్ యాక్సిడెంట్ అయినా కూడా దెబ్బ తగలకుండా దేవుడు కాపాడాడు. సత్యనారాయణ గారి రక్షణ కొరకు దేవుడు చేసిన కార్యాలు సాక్ష్యంగా రాశారు. కానుక సమర్పణ చేసుకుని ప్రార్థన ఆశీర్వాదాలతో వెళ్దాము. తొందరగా మీరుండండి అమ్మా. నువ్వు పాడు, మనం వచ్చి కూర్చుంటావే. పాటలు పాడి అమ్మా, ఒక్కొక్కడికి ఒక్కొక్క అవకాశం ఇవ్వండి. రా నువ్వు కూడా. అంటే పాడొద్దంటుందా? ఉండరా కొంచెంసేపు కంగారుడా. నువ్వు కూడా పాడతావా? కావాలా మైకు? పాడనంట. మోషే పాడతాడేమో అలా ఆయన. ఇలా ఆయన పాడతాడా? పాడ్డా? అది పాడడానికి చెప్తుంది. ఇంత మంచి నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? అడగకపోయినా అక్కరలెరిగినా, అడగకపోయినా అక్కరలెరిగిన అల్ఫా ఒమేగవు నీవే కదా, అల్ఫా ఒమేగవు నీవే కదా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? నిస్వార్థమైన నీ ప్రజల క్షేమముకై, నిస్వార్థమైన నీ ప్రజల క్షేమముకై రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు, రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, ప్రేమించేది ఎవరయ్యా? ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? నిస్వార్థమైన నీ ప్రజల మేలులకై, నిస్వార్థమైన నీ ప్రజల మేలులకై అధికారుల హమును అణచినవాడా, అధికారుల హమును మార్చినవాడా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? నిస్వార్థమైన
నీ ప్రజల కోసమై నిస్వార్థమైన నీ ప్రజల కోసమై ఆకాశము నుండి మన్నాను పంపావు. ఆకాశము నుండి మన్నాను పంపినావు. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. అడగకపోయినా అక్కరలెరిగినా, అడగకపోయినా అక్కరలెరిగినా, అల్ఫా ఒమేగవు నీవే కదా. అల్ఫా ఒమేగవు నీవే కదా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. హల్లెలూయా. మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది. మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది. నీ మాట వల్ల జరుగును అద్భుతాలు, నీ మాట వల్ల జరుగును ఆశ్చర్యాలు. నీ మాట వల్ల జరుగును అద్భుతాలు, నీ మాట వల్ల జరుగును ఆశ్చర్యాలు. నీ మాటకు సమస్తం సాధ్యమే, నీ మాటకు సమస్తము సాధ్యమే. మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది. సృష్టికర్తవు నీవే, సమస్తము సృజించితివి. సృష్టంతయు నీ మాటకు లోబడి వణకును. సృష్టికర్తవు నీవే, సమస్తము సృజించితివి. సృష్టంతయు నీ మాటకు లోబడుచున్నది. నీ మాటకు శక్తి ఉన్నదయ్యా, నీ మాటకు సమస్తము లోబడును. నీ మాటకు శక్తి ఉన్నదయ్యా, నీ మాటకు సమస్తం లోబడును. మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది. మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది. నీ మాట వల్ల జరుగును అద్భుతాలు, నీ మాట వల్ల జరుగును ఆశ్చర్యాలు. నీ మాట వల్ల జరుగును అద్భుతాలు, నీ మాట వల్ల జరుగును ఆశ్చర్యాలు. నీ మాటకు సమస్తం సాధ్యమే, నీ మాటకు సమస్తము సాధ్యమే.
భువనేశ్వరి పాప గురించి ప్రార్థన చేద్దాం. చంటి పాపతో వచ్చారు ఇక్కడికి. వారు మీకు స్వీట్ ఇస్తారు, తొందరపడకుండా గుమ్మం దగ్గర స్వీట్ తీసుకుని వెళ్ళవలసిందిగా. కూర్చుంటే ఎలా ఇస్తారు స్వీట్? తినేసి వెళ్ళి స్వీట్ అంట. అది అది ఏ స్వీటో మరి అర్థం ఇచ్చిన తర్వాత తెలుస్తుంది మనం. మీరు కూర్చుంటారేంటి? ప్రార్థన చేయించుకుని ఆ చంటిపేట గురించి ప్రార్థన చేద్దాం. దేవుడు కాపాడాడు. చాలా ప్రమాదం అన్నారు, అత్తమానం ఫోన్ చేస్తూనే ఉన్నారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రేమగల తండ్రి దేవాధిపతి అని ప్రభువా, ఆ చంటిపేటను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. మీ సన్నిధి తోడుకొని సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని, మీ ఆత్మను బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత దయచేయమని, ఈ బిడ్డ ద్వారా అనేక మంది కుటుంబ సభ్యులు రక్షణ పొందడానికి మార్గం తెరవమని క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమె ప్రశాంతంగా ఉంది, బాగుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. పిల్లడిచ్చిన దశమ భాగములు, కానుకలు, మందిర నిర్మాణం, సువార్తలు, అనేక విధాలుగా సహకరించినటువంటి మీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి తిరిగి నూరంతల వారికి దయచేయమని, జరుగుతున్న నిర్మాణాలు, కార్యక్రమాలు ఘనంగా జరిగించమని, వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోమని, అందరినీ క్షేమంగా గృహాలకు నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి, కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు దీవెన కృప బిడ్డలందరికీ తోడై ఉండును గాక. ఎవరు కదలకండి, ఒక్క 2 నిమిషాలు.